ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను 2023 ఆటో ఎక్స్పోలో అయితే ఉన్నాను అండ్ నా పక్కన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాల్ అయితే ఉంది. సో మీరందరూ ఎదురు చూసిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కూడా ఇక్కడైతే డిస్ప్లేకి ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో మీలో చాలామంది ఈ స్కూటర్ని ప్రీ బుక్ చేశారు, డెలివరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ చాలామంది ఈ స్కూటర్ ఫిజికల్గా ఎలా ఉంది చూసిన తర్వాత ఈ స్కూటర్ని కొందామనేది ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వీళ్ళకి ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డైరెక్ట్గా ఇప్పుడు ఎస్టీ స్కూటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట టీవీఎస్ వారి స్టాల్ అయితే. సో ఇక్కడ మనకి టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఉంది, ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఉంది అండ్ ఇదన్నమాట మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్టీ అనే బ్యాడ్జ్ అయితే ఉంది. సో ఎక్స్క్లూజివ్గా మనకి ఇక్కడ ఆటో ఎక్స్పోలోనే వీరైతే దీన్ని షోకేస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటూ ఈ స్కూటర్ ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం అయితే తెలుసుకుందాము. సో ముందుగా మనం ముందు డిజైన్ నుండి అయితే మొదలు పెడదాము. ఇక్కడ ఒక చిన్న విండ్షీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు సేమ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్కి కూడా ఇలాంటి విండ్షీల్డ్ లభిస్తుంది, బట్ అది కాస్త పెద్దగా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దాట్ 3 స్కూటర్లు చూడడానికి మీకు ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. సో ఇక విండ్షీల్డ్ కింద మనకు ఒక ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంది. ఇక్కడ కింద ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది అలాంగ్ విత్ 2 సైడ్ ఇండికేటర్స్. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి 90/90 సెక్షన్లో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వాడారు అండ్ రియర్లో మనకి డ్రమ్ బ్రేక్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక సైడ్ల గురించి మాట్లాడుకుంటే సైడ్లో వేరు ఎస్టీ అనే ఒక మోడల్ని అయితే వారైతే పెద్ద స్టిక్కర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కీ పెట్టుకోవడానికి వీరైతే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆ 2 వేరియంట్స్లో లభించినట్టే ఎస్టీలో కూడా మనకి ఫ్లిప్ కీ అనేది లభిస్తుంది. ఇక సైడ్ల గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ వేరియంట్ అండ్ ఎస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఎస్టీలో ఎలాంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అనే వారి బ్యాడ్జింగ్ ఉంది అండ్ ఎస్టీ అనే ఈ మోడల్ యొక్క పేరు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వెంటిలేషన్ అన్నమాట. ఈ స్కూటర్లో మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనేది లభిస్తుంది. సో లోపల ఉన్న హీట్ అనేది బయటకు రావడానికి మీరు ఈ వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ ఫుట్ ప్యాక్ అనేది ఉంది. ఈ స్కూటర్లో మనకి సెంటర్ స్టాండ్ యాజ్ వెల్ యాజ్ సైడ్ స్టాండ్ 2 స్టాండ్ అయితే లభిస్తున్నాయి. ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి బిఎల్డిసి మోటార్ అనేది ఉంది. సో ఈ మోటార్ గురించి ఇంకా సేపట్లో మాట్లాడుతున్నాం. ఇంకా రేర్లో కూడా వీరు 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా రియర్ సైడ్లో కూడా టీవీఎస్ ఐక్యూబ్ వారి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఎల్ఈడి టెయిల్ లైట్ విత్ ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ దాని కింద టీవీఎస్ వారి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. రేర్లో మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనమాట. సో ఇవి అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో మనకు కావాల్సినట్టు ఈ సస్పెన్షన్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో చెప్పాను కదా, సైడ్ స్టాండ్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ స్టాండ్ లభిస్తుంది. సైడ్ స్టాండ్కి మనకి సెన్సార్ కూడా లభిస్తుంది. అంటే సైడ్ స్టాండ్ ఆన్ ఉన్నప్పుడు మనకి స్కూటర్ అనేది అస్సలు కదలదు అనమాట. ఇక సేమ్ మనకి ఆ రైట్ సైడ్ ఉన్నట్టే లెఫ్ట్ సైడ్ కూడా టీవీఎస్ ఎలక్ట్రిక్ వారి బ్యాడ్జింగ్, ఇక్కడ ఎస్టీ అనే మోడల్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీకు ఛార్జర్ చూపిస్తాను. సో ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో దీంట్లో మొత్తంగా మనకి 3 ఛార్జింగ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది 650 వాట్స్, అది 950 వాట్స్, ఇంకోటి 1.5 కిలోవాట్ అనమాట. సో ఈ 950 వాట్ ఛార్జర్తో ఈ స్కూటర్ వచ్చేసరికి 4 గంటల ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో దీనికి వచ్చే 1.5 కిలోవాట్ ఛార్జర్తో కేవలం 2.5 గంటల్లోనే ఈ స్కూటర్ అనేది ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి వీరు చికోరీ లాక్ ఇవ్వడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ లాక్ అనమాట. అండ్ వీరి బ్యాటరీ వచ్చేసరికి మనకి AIS 156 సర్టిఫికేషన్తో వస్తుంది. సో దీని కీ అయితే ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి దీని బూట్ స్పేస్ అనేది ఓపెన్ చేద్దాము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 32 లీటర్స్ మ్యాసివ్ బూట్ స్పేస్ అనేది ఈ స్కూటర్లో మనకు లభిస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, USB ఛార్జింగ్ పాయింట్. సో దీన్ని ఉపయోగించి మీరు అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 2 హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అనేవి మీకు ఈజీగా ఫిట్ అవుతాయి. సో మీకు ఈ 2 వేరియంట్స్ అంటే ఎస్ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్లో మీకు ఓన్లీ 17 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ ఎస్టీలో వచ్చేసరికి మీకు 32 లీటర్స్ మ్యాసివ్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది.
ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ప్లాస్టిక్ క్వాలిటీ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో దీని కింద మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి టోటల్గా 5.1 kWh నాన్ రిమూవబుల్ AS 156 సర్టిఫికేషన్లో లిథియం అయన్ బ్యాటరీ అనేది వాడడం జరిగింది. కాకపోతే దీని యూజబుల్ కెపాసిటీ వచ్చేసరికి ఓన్లీ 4.56 kWh అనమాట. సో ఈ 4.56 kWh బ్యాటరీతో ఈ టీవీఎస్ iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి మనకి 145 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. సో దీంట్లో 2 మోడ్స్ అనేవి ఉన్నాయి. మోడ్స్ మనం ఇక్కడ నుండి స్విచ్ అవ్వాలి, ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ అని. ఈకో మోడ్లో అంటే ఒక టాప్ స్పీడ్ 45 to 50 వెళ్తే మాత్రం మీకు 145 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లభిస్తుంది. లేదు మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 82 km/h అనమాట. సో టాప్ స్పీడ్లో వెళ్తే మీకు 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకి 3 kW నామినల్ అండ్ 4.4 kW పీక్ పవర్ గల ఒక BLDC హబ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. 0 to 40 km/h స్పీడ్ అనేది ఇది కేవలం 4.2 సెకండ్లలోనే చేరుకుంటుంది. సో దీని పవర్ ఫిగర్స్ అయితే ఇవ్వనమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ స్కూటర్ పైన కూర్చొని దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఆ రెండిట్లో మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉండదు. సో దీంట్లో మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అనమాట. సో ఇప్పుడు నేను కీ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో కీ అనేది మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో మనకి దీని డిస్ప్లే అయితే ఇలా ఆన్ అవుతుంది అనమాట. టీవీఎస్ iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిస్ప్లే అయితే ప్రస్తుతం దీంట్లో 92% ఛార్జ్ అనేది ఉంది. సో ఈ 92% ఛార్జ్తో మనకి 129 కిలోమీటర్స్ ఈకో మోడ్లో ఈ స్కూటర్ వెళ్తుందని ఇక్కడైతే చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఇక్కడ ఈ మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి స్కూటర్ డిస్ప్లే అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి డిస్ప్లే అయితే చూడడానికి ఇలాగ అనిపిస్తుంది. సో దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి టోటల్గా టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ముందుగా స్విచ్ గేర్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనేది ఉంది. ఇక్కడ జాయ్స్టిక్ అనేది ఉంది. సో మీకు S మోడల్లో జాయ్స్టిక్ లభిస్తుంది. దీంట్లో మాత్రం మీకు జాయ్స్టిక్తో పాటు టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా లభిస్తుంది. సో ఈ జాయ్స్టిక్తో మీరు డిస్ప్లేని కంట్రోల్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ టచ్తో కూడా చేసుకోవచ్చు. టచ్ నేను ఇంకా సేపట్లో చూపిస్తాను. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఉంది, ఇక్కడ హార్న్ స్విచ్ ఉంది. రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది మనకి పార్కింగ్ స్విచ్ అనమాట. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది పార్కింగ్ మోడ్, అంటే దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. ఈ బటన్తో మీరు రివర్స్ మోడ్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ బటన్తో మీరు ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్లోకి అయితే స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్, ఇంకోసారి ప్రెస్ చేస్తే పవర్ మోడ్. సో ఇప్పుడు డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ డిస్ప్లేలో మీకు చాలా ఫీచర్స్ అనేవి లభిస్తున్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, దీంతో పాటు మనకి యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. యాప్లో మీరు ప్రతి ఒక్కటి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ కూడా మీరైతే మీ ఫోటో ఇక్కడ వాల్పేపర్లను అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డిస్ప్లేలో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. సో మనకి ఇలా టచ్ చేస్తేనే అయితే ఏం లేదు. ఇక్కడ మనకి బ్లూటూత్ సింబల్ ఉంది, ఇక్కడ మనకి నెట్వర్క్ సింబల్ ఉంది, ఇక్కడ ఛార్జింగ్ సింబల్ అయితే ఉంది. సో ప్రస్తుతం ఇవేవి యాక్టివ్ లేవు ఈ స్కూటర్లో. సో ఇక్కడ సెట్టింగ్స్ మాత్రమే మనకి ఎనేబుల్ ఉంది. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. సో ప్రస్తుతం దీంట్లో ఉన్న 92% ఛార్జ్తో మనం పవర్ మోడ్లో 92 కిలోమీటర్స్ రేంజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఉంది, ఇక్కడ ఓడోమీటర్ అనేది ఉంది. సో కరెంట్లీ మన డిస్ప్లేలో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో వీరు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తంగా ప్రొడక్షన్ మోడలే, కాకపోతే డిస్ప్లే పరంగా అన్ని ఆప్షన్స్ అయితే వీరు ఇవ్వలేదు. సో ఇక్కడ మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది, సౌండ్ ఉంది. సౌండ్ అయితే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డివైస్ నేమ్ అయితే చూస్తుంది, దాన్ని మీరు పేరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్కూటర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి సర్వీస్, ఎర్రర్, TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో అంటే మీకు ఫ్రంట్ టైర్లో ఎంత గాలి ఉంది, రేర్ టైర్లో ఎంత గాలి ఉందని చూపిస్తుంది. ఇక్కడ ట్రిప్ మీటర్ అనమాట, ట్రిప్ A, ట్రిప్ B. ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆప్షన్స్. సో నాకు ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లేలో ఎలాంటి ల్యాగ్ అనేది లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనమాట. సో మీరు యాప్ ద్వారా దీంట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కింద ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, సాఫ్ట్వేర్ వర్జన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో సెట్టింగ్స్లో మనకి లభించే అయితే ఇవ్వనమాట. సో డిస్ప్లేలో మీరు దీని థీమ్స్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను అనలాగ్ పెట్టాను, కస్టమ్ ఇమేజ్ పెడతాను. హోమ్లోకి వచ్చేస్తే చూసారా మనకి డిస్ప్లే అనేది చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మీ ఫోటో పెట్టుకునే ఆప్షన్ కూడా మీకు వస్తుందన్నమాట. సో టచ్ స్క్రీన్ డిస్ప్లేలో ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో వీరైతే వాటిని లాక్ చేసి ఉంచారు, ఇంకా అన్లాక్ అయితే చేయలేదు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 157 mm అనమాట. సో మొత్తంగా ఈ టీవీఎస్ iQube ST మీకు 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. బ్లూ, గ్రే, బ్రౌన్ అండ్ కోరల్ శాండ్ అనే 4 కలర్స్ అన్నమాట. సో ఇదన్నమాట టీవీఎస్ iQube ST గురించి ఫుల్ వీడియో అయితే. దీని కర్వ్ వెయిట్ వచ్చేసరికి 128 kgs. సో ఈ స్కూటర్ మొత్తం మనకి 128 kgs అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదన్నమాట ఈ టీవీఎస్ iQube ST గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మరి దీని డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ప్రైస్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే సో అది వీరికి కూడా తెలియదు. సో ఇక్కడ కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారు. సో వీరిని అడిగితే మాత్రం ఈ స్కూటర్స్ యొక్క డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, దీని ప్రైస్ ఎంతో ఇంకా వారికి తెలియదు అంటే కంపెనీ వాళ్ళు కూడా ఇంకా ప్రైస్ అనేది ఫిక్స్ చేయలేరు.
డెలివరీస్ మాత్రం మనకి 2 months తర్వాత, ఇది జనవరి కదా, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత దీని డెలివరీస్ అయితే స్టార్ట్ కాని ఉన్నాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ఇక్కడ నుండి అయితే లభించింది. డెలివరీస్ ఈ జనవరి, ఫెబ్లో, మార్చ్లో అయితే లేవు. మార్చ్ తర్వాతే మీకు దీని డెలివరీస్ అనేది లభించే అవకాశం అనేది ఉంటుంది. మీరేమనుకుంటున్నారు టీవీఎస్ iQube ST యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ స్కూటర్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇన్ని రోజులు ఈ స్కూటర్ కోసం మనం వెయిట్ చేయడం వర్తా కాదా అనే విషయాన్ని కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. మరి టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ఆటో ఎక్స్పో వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.